అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఈ వీడియోలో చోలే మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ కాబూలీ చెన్నాను తీసుకున్నానండి. అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. మీరు ఇది ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో, బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు కుక్కర్ తీసుకుంటున్నాను. అందులో నేను నానబెట్టుకున్న కాబూలీ చెన్నాను వేసుకుంటున్నాను. ఇందులో నేను ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉడికించడానికి సరిపడే వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంతలోపల ఒక ప్యాన్లో నేను కొద్దిగా కాజు వేసుకుంటున్నాను. కాజుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను అండ్ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాజీరా, ఒక ఇలాచి, 2 లవంగం అండ్ కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దాన్ని బాగా వేయించుకోండి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ట్రాన్స్పరెంట్ అవ్వగానే నేను కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోస్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. టమాటో కొద్దిగా మగ్గిన తర్వాత అందులో నేను కొద్దిగా అల్లం అండ్ కొద్దిగా ఎల్లిపాయలు, ఇంకా 2 మిరపకాయలని కట్ చేసి పెట్టుకునేవి వేసుకుంటున్నారు. మీరు కావాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు డైరెక్ట్గా. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న దాంట్లోనే ఇది వేసేసుకోండి. దాన్ని కూడా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను కుక్కర్ ఓపెన్ చేసి చూసుకున్నాను. బాగా ఉడికిపోయాయి. చూడండి ఎలా ఉడికాయో. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర అండ్ ఒక ఇలాచి, ఒక లవంగం వేసుకున్నాను అండ్ 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసేసుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇందులో నేను ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండ్ సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 3 to 4 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాబూలీ చెన్నాను వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ శనగలు ఉడకబెట్టుకున్న వాటర్ పోసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ దాన్ని వేస్ట్ చేయకుండా దాన్నే పోసుకుంటే దాని టేస్ట్ బాగా ఉంటుంది. ఒక 1 స్పూన్ చోలే మసాలా వేసుకోండి అండ్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. 3 to 4 మినిట్స్ తర్వాత చూసారా ఎలా ఆయిల్ బయటకు వచ్చేసిందో. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని
కొద్దిగా కసూరి మేతిని పైనుంచి వేసేసుకోండి అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ చోలే మసాలా రెడీ అయిపోయింది. మీరు దీన్ని పూరితో తింటే చాలా చాలా బాగుంటుంది, అలాగే చపాతీతో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో అనే దాని మీద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.